డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒకరోజు షుగర్ లెవెల్స్ పెరిగిపోయింది, షుగర్ ఎక్కువైపోయింది. డాక్టర్స్ చెప్పారు, సార్ మీరు 15 రోజులు రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే మీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. అయినప్పటికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తనకు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా జాతి ప్రజల సంరక్షణ కోసం, వారికి స్వేచ్ఛ కల్పించడానికి ఢిల్లీ వెళ్ళి అక్కడ డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని దళిత ప్రజల క్షేమం కోసం పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆయనకి సరైన ఆరోగ్యం లేదండి. డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆయనకి సరైనటువంటి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆయనకి సరైన ఆరోగ్యం లేదు, శరీరం సహకరించట్లా. అయినప్పుడు కూడా జాతి ప్రజలకు నష్టం జరగకూడదు అని అనారోగ్య పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ వెళ్ళి జాతి ప్రజల సంరక్షణ కోసం పోరాటం చేసి రాజ్యాంగ రూపకల్పనలో దళితులకు కూడా ప్రత్యేక హక్కులు కల్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. హక్కుల కోసం పోరాటం చేసేటప్పుడు ఆయనకి సరైన ఆరోగ్యం లేదు. అయినప్పుడు కూడా నా జాతి ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం కావాలి అని తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాటం చేశాడు. పూర్వపు రోజుల్లో ప్రజలందరూ కూడా దళితులు ఊరి బయట నివసించేవారు. ఈరోజు ఊరి మధ్యలో నివసిస్తూ ఉన్నారంటే ఆయన చేసిన కృషి ఫలితమే. కాబట్టి ఆయన మనకిచ్చిన హక్కులు మనం కాపాడుకుందాం. ఆ మహానుభావుణ్ణి మనం స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో మనం నడుద్దాం. జోహార్ బిఆర్ డాక్టర్ అంబేద్కర్. ప్రైజ్ ది లార్డ్.